హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు 142 క్వశ్చన్ చూద్దాము. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇందులో ఒకసారి చదువుతాను. ఈ క్రింది ఇచ్చినటువంటి ఢిల్లీ సుల్తాన్ల వారి పాలనా క్రమాన్ని అనుసరించి సరైన క్రమంలో తెలపండి అన్నాడు. మనకి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేది ఇల్తుత్మిష్, చివరి వచ్చేది ఇబ్రహీం లోడి. ఇల్తుత్మిష్ తర్వాత వచ్చేది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. చూడండి, ఇది ఫస్ట్ ఇల్తుత్మిష్, ఫస్ట్ సి. ఈ రెండు 3లోను 4లోనే ఉంది. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇందులో కూడా ఉంది. కానీ మూడోది ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ వస్తాడు. ఆ తర్వాత చివరి వచ్చేది ఇబ్రహీం లోడి. ఆన్సర్ వచ్చి మనకి సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ ఇది బాగుంటుంది చూడండి. భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనిపెట్టి మొదటిసారిగా విజయం సాధించినటువంటి యూరోపియన్లు ఎవరు? 143 ఎవరు అంటే పోర్చుగీస్ వారు కనిపెడతారు. ఇందులో పోర్చుగీస్లో చాలామంది ఉంటారు. బర్చిలో మోడి డయాస్ అని, బ్లూ వాటర్ పాలసీ అని, అలా రకరకాలు ఉంటారు. సో అది వాస్కో డి గామా. అందరూ ఈజీగా ఉండడం కోసం నేను పోర్చుగీస్ అని చెప్పాను. ఇంకా చాలామంది ఉన్నారు అందులో. ఫస్ట్ ఎవరు వచ్చారు, చివరి ఎవరు వచ్చారు. హెన్రీ ది నావిగేటర్ కూడా పోర్చుగీసే. సో 44 క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇందులో చూద్దాం ఒకసారి. యూరోపియన్ లైబ్రరీలో ఒక బీరువాలో పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యానికి సమానమని ఎవరు అన్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్టేట్మెంట్లు అడిగితే కనుక చాలామంది లేచిపోయే అవకాశం ఉంది. ఓకే, యూరోపియన్ లైబ్రరీలో ఒక బీరువాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యానికి సమానమని ఎవరన్నారు అంటే కనుక 143కి మెకాలే అన్నాడు. ఓకే, మెకాలే అన్నాడు. మిగతా వాళ్ళ గురించి అనవసరంగా బ్రెయిన్ వేస్ట్ చేసుకోకండి, మెకాలే. నెక్స్ట్ 145 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. భారతదేశంలో బ్రిటిష్ వారు తొలి వర్తక స్థావరం కలిగిన ప్రదేశం ఏంటి? 145. మొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళకి సూరత్ వచ్చింది, తర్వాత మచిలీపట్నం వచ్చింది. ఆన్సర్ వచ్చి సూరత్. ఓకే, నెక్స్ట్ 143 క్వశ్చన్ అనేటువంటిది టీఎస్పిఎస్సి వాళ్ళు డిలీట్ చేశారు. ఈ క్వశ్చన్ మీకు ఏమన్నా తెలుసుంటే కనుక ఆన్సర్ పెట్టండి. నాకు తెలిసింది నేను అనుకున్నాను, మీరు కూడా ఏదన్నా అనుకుంటే అది మనసులో పెట్టండి. భారతదేశంలో పిండారీలు, దర్గులు అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్, తర్వాత లార్డ్ హేస్టింగ్స్, తర్వాత లార్డ్ హెర్మెట్, తర్వాత లార్డ్ డెల్హౌసీ అని ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ అయితే ఫైనల్ కీలో టీఎస్పిఎస్సి డిలీట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఫేమస్ అస్పృశ్యులకు కాంగ్రెస్ మరియు గాంధీ చేసింది ఏంటి అనేటువంటి ప్రసక్తి కలిగినటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు? ఈజీగా కళ్ళు మూసుకుని పెట్టచ్చు. బిఆర్ అంబేద్కర్ దీన్ని రచించారు. ఇక కళ్ళు మూసుకునే ఆన్సర్ పెట్టచ్చు, బిఆర్ అంబేద్కర్ దీన్ని రచించారు అని. సో 148 క్వశ్చన్ కనుక మనం చూస్తే కొంచెం బాగుంది. దీన్ని చూడండి. జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఇండియన్ యూనివర్సిటీ చట్టం, మొదటి భారత్ విద్యా కమిషన్, ఇండియన్ ఏమన్నాడు స్టాట్యూటరీ కమిషన్ అని ఇచ్చారు. ఇటు పక్కనే ఇచ్చారు డబ్ల్యూ హంటర్ అని ఇచ్చాడు, కల్నల్ డయర్ అని ఇచ్చాడు, తర్వాత జాన్ సిమ్నమ్ ఇచ్చారు, తర్వాత 4 ఇది కర్జను, ఇది జాన్ సైమన్ అని ఇచ్చాడు. 148కి వచ్చేటప్పటికి ఆన్సర్ 2 అనమాట. అంటే ఈ ఏకి వచ్చి జలియన్ వాలాబాగ్ ఉదంతం అనేటువంటిది కల్నల్ డయర్, అందరికీ తెలిసింది. తర్వాత బికి వచ్చేటప్పటికి 3 ఇండియన్ యూనివర్సిటీ చట్టం అనేటువంటిది ఎవరు తీసుకొచ్చారంటే లార్డ్ కర్జన్ పట్టుకొచ్చాడు ఇది. తర్వాత సికి 1 మొదటి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ వేశారు, అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది మాత్రం, హంటర్ కమిషన్. తర్వాత ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ ఇంకా ఉన్నది ఒకటి సైమన్ డార్ఫ్, అదే జాన్ సైమన్. సో ఆన్సర్ అయితే కనుక సెకండ్ ఆన్సర్. సో ఇది ఈజీ.
జతపరచడం అనేది. నెక్స్ట్ 159 క్వశ్చన్ కనుక వస్తే కనుక బ్రిటిష్ పరిపాలనా కాలంలో గాంధీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు? అందరికీ తెలిసిన క్వశ్చన్ ఇది కూడా. చంపారణ్లో నుంచి స్టార్ట్ చేశారు. బర్డోలి సత్యాగ్రహ ఢిల్లీ బొంబాయి కాదు, చంపారణ్. ఇక్కడ ఏమన్నాడు? పరిపాలనా కాలంలో గాంధీ మొదటి సత్యాగ్రహం అన్నాడు. సో మొదటి సత్యాగ్రహం అన్నాడా, సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ అన్నాడా, లేకపోతే సహాయ నిరాకరణ అన్నాడా? అదోసారి చూసుకోవాలి. 149కి చంపారణ్. ఓకే. నెక్స్ట్ 150 క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చనే. ఇదేంటో చూద్దాం. 150లో కనుక వస్తే ఎర్రవాడ జైలు, డెహ్రాడూన్ జైలు, అలీపూర్ జైలు, మాండే జైలు. ఇందులో మనకు బాగా వినిపించేది మాండే జైలు. మాండే జైలు. సో డీకి మాండే జైల్లో ఎవరున్నారు అంటే మనం చెప్పొచ్చు, బాలగంగాధర్ తిలక్ని మాండే జైల్లో పెడతారు. ఓకే, అదొక్కటి తెలిస్తే మిగతా అన్నీ. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ ఒకటే తెలుసు, మాండే జైలు, బాలగంగాధర్ తిలక్. ఓకే, తర్వాత ఎర్రవాడ జైల్లో గాంధీని పెడతారు. 2 తెలుసు యాక్చువల్గా. సో ఆన్సర్ వచ్చి మనకి ఇది. ఇందులో ఏంటంటే ఎర్రవాడ జైల్లోనేమో గాంధీ ఉంటాడు, మాండే జైల్లోనేమో తిలక్ ఉంటాడు. నాకు తెలిసింది అంటే మొదటిది చివరిది నాకు తెలుసు, మిగతాది తెలియదు. మిగతా ఏంటో చూద్దాము. మిగతా అంటే ఆల్రెడీ చదివాను, ఓకే తెలుసు, కానీ ఇప్పుడు చూద్దాం. డెహ్రాడూన్ జైల్లో ఎవరున్నారు? డెహ్రాడూన్ జైల్లో సిఆర్ దాస్ అనేటువంటి వ్యక్తి డెహ్రాడూన్లో ఉన్నాడు. నెక్స్ట్ సికి 4. అలీపూర్ జైల్లో ఎవరున్నారు అంటే జేఎల్ నెహ్రూ ఉన్నాడు. సో కొన్ని తెలిస్తే కనుక 1 లేదా 2 తెలిస్తే ఆన్సర్ అనేటువంటిది ఎలిమినేషన్ చేసి మనం కనిపెట్టవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏబీ సిరీస్. మిగతా సిరీస్లో ఏమైనా ఉంటే కనుక మీరు పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.